హాయ్ టు ఆల్. ఈ వీడియోలో మీకు ఫ్రిల్ మోడల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపించబోతున్నానండి. ఒకే వీడియోలో అయితే ఉంటుంది. చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా మీరైతే స్టిచ్ చేస్తారు. ఈ లాంగ్ ఫ్రాక్ 3 స్టైల్స్గా మనం వేసుకోవచ్చండి. నేను దీనికి కోట్ కూడా డిజైన్ చేశాను. ఇది వచ్చేసి కోట్ వేసుకుంటే ఇలా ఉంటుందండి. ఒకటి వచ్చేసి నార్మల్గా వేసుకోవచ్చు, ఇంకొకటి ఇలా కోట్ వేసుకోవచ్చండి. ఈ కోట్ని కింద బటన్ పెట్టేసుకుంటే మనకి ఇలా డిజైన్లా అయితే అవుతుంది. ఇలా కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఈ లాంగ్ ఫ్రాక్ డిజైన్ ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి. అండ్ ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాము. ఈ శారీ అయితే టోటల్ ఇలా ఉందండి. శారీ ప్రైస్ అయితే తక్కువే అండి, చాలా తక్కువ. బట్ చూడ్డానికి అయితే ఇలా గ్రాండ్గా కనబడుతుంది. నేను ఇక్కడ పళ్ళు అయితే చాలా గ్రాండ్గా వచ్చింది కదా, ఇక్కడైతే నేను కోట్ అయితే డిజైన్ చేద్దామని కోట్ కోసం అయితే ఇక్కడ కట్ చేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇక్కడైతే నేను కోట్కి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడైతే డిజైన్ ఇంకాస్త ఎక్కువ వచ్చిందండి. శారీ కంటే ఇంకాస్త ఈ బూటీస్ అనేవి లైన్స్ ఎక్కువ వచ్చాయి. నేను ఇక్కడ బాడీ పార్ట్ అనేది కట్ చేసుకుందామని చెప్పేసి బాడీ పార్ట్ కోసమే అండ్ హ్యాండ్స్ రెండింటి కోసం ఇక్కడైతే నేను పక్కన పెట్టేస్తున్నాను. అండ్ మిగిలిన శారీ అయితే ఇదండి. ఒక్క సైడ్ వచ్చేసి టోటల్ 3 మీటర్స్ ఉందండి. ఇక్కడ నేను బాటమ్ పార్ట్ అయితే కట్ చేయడానికి. అండ్ ఒక్క సైడ్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది, ఇంకో సైడ్ వచ్చేసి బూటీస్ వచ్చినాయండి. నేను దీన్ని అయితే బాటమ్ పార్ట్గా అయితే కట్ చేసేస్తున్నాను. ఈ బాటమ్ పార్ట్ టోటల్ వచ్చేసి 3 మీటర్స్ అండి. నేను ఈ 3 మీటర్స్ని నాకు హైట్ వచ్చేసి 40 ఇంచెస్ సరిపోతుందని నేను 40 ఇంచెస్ దగ్గర మార్క్ అయితే చేసేసుకున్నానండి. టోటల్ ఇలా ఫోల్డ్ చేసేసి 40 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు హైట్ వచ్చేసి 40 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ పైన మిగిలిపోయిన అంచు ఉంటుంది కదా, దానినైతే నేను ఎలాస్టిక్ వేద్దాం అనుకుంటున్నానండి. మనకి ఇక్కడ ఇవి ఉంటాయి కదండి, నాట్స్ కట్టుకునే కన్నా ఈ ఎలాస్టిక్ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుందండి. నేను దీన్ని హాఫ్ సారీగా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి ఎలాస్టిక్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ సేమ్ ప్రాసెస్లో లైనింగ్ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి బాటమ్ పార్ట్. అండ్ ఇప్పుడైతే ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కదా, దీన్ని అయితే 4 ఫోల్డింగ్స్ పైన ఫోల్డ్ చేసేసుకున్నానండి. అండ్ ఇది వచ్చేసి బాడీ పార్ట్ అన్నమాట. బాడీ పార్ట్ నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నానండి. హాఫ్ సారీ టైప్ అయితే మనకి బ్లౌజ్ కాస్త చిన్నగా ఉండాలి, అందుకే ఒక 1 ఇంచ్ అయితే తగ్గించాను. 15 ఇంచెస్ అయితే లాంగ్ ఫ్రాక్స్కి సరిపోతుందండి. అండ్ నేను ఇక్కడ 2 టైప్స్గా అయితే వేసుకోవచ్చు అని చెప్పేసి బ్లౌజ్ కాస్త చిన్నగా పెడుతున్నాను. 1 ఇంచ్ తగ్గించానండి, 14 ఇంచెస్ పెట్టాను. అండ్ పైన షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అండ్ ఇక్కడ కిందికి షోల్డర్ కూడా 6 ఇంచెస్ దించేసుకొని ఒక 1 ఇంచ్ కర్వ్ దగ్గర యాడ్ చేసుకొని కర్వ్ అయితే గీసేసానండి. అండ్ ఇక్కడైతే నేను వెడల్పులో వచ్చేసి 9 ఇంచెస్ పెట్టానండి. 9 ఇంచెస్ అయితే నాకు సరిపోతుంది అనమాట. అండ్ టోటల్ వచ్చేసి 36 ఇంచెస్ ఉందండి. దాన్ని 4 డివైడ్ చేస్తే 9 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. ముందుగా అయితే మనం ఈ షేప్ డ్రా చేసాం కదా, అదైతే కట్ చేసుకోవాలండి. దీంట్లో బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 ఉన్నాయి కదా, నెక్స్ అనేవి వేరేగా కట్ చేసుకుంటాం కాబట్టి నేను ముందు ఇక్కడ బ్యాక్ నెక్ కట్ చేస్తున్నానండి. బ్యాక్ నెక్, షోల్డర్ అండ్ నెక్ 2 కూడా 3 ఇంచెస్ అయితే నేను డ్రా చేశానండి. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర అయితే నెక్ డ్రా చేసేసుకొని కిందికి అయితే 8.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇష్టం అండి, 7 పెట్టుకోవచ్చు, 8 పెట్టుకోవచ్చు, 9 కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎక్కువ లెంత్ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ 8.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మంచిగా కనబడుతుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి డిజైన్ ఇట్లా ఎక్కువ తీసుకుంటే. అండ్ నేను ఇక్కడ పైనకి వచ్చేసి ఇట్లనైతే డ్రా చేసేసానండి. ఒక బాక్స్ టైప్ అయితే డ్రా చేసేసాను, కిందికి కూడా ఇలా పెట్టేసి. నేను పైన నెక్ వచ్చేసి పైకి డిజైన్లో పెడదామని చెప్పేసి ఒక 3 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసేస్తున్నానండి. ఇదే ప్రాసెస్లో ఈ సైడ్ కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసి బాక్స్లో డ్రా చేసేసుకోవాలండి. అండ్ ఇప్పుడు కర్వ్లో అయితే తీసేసుకోవడమే. రౌండ్ నెక్ అండి ఇది, పైకి రౌండ్గా నేనైతే ఇట్లా తీసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ రౌండ్ తీసేసుకున్న తర్వాత కింద నేను గోపురం డిజైన్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. అండ్ దానికోసం అయితే ఇక్కడ మిడిల్లో ఒక 1 ఇంచ్ అయితే మనం గ్యాప్ అనేది తీసుకోవాలండి. మనం థ్రెడ్స్ పెట్టుకున్నా కూడా ముడి వేసుకునేటప్పుడు దగ్గరి వరకు వస్తుందండి, చూడడానికి బాగా కనపడుతుంది. ఒక 1 ఇంచ్ అయితే గ్యాప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. గ్యాప్ తీసుకోకపోతే మనకి వెనక థ్రెడ్స్ కట్టుకుంటాం కదండి, అవి అయితే దూరం వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా గ్యాప్తో మనం డ్రా చేసుకుంటే దూరం వెళ్ళకుండా దగ్గరగా కూడా ముడి వేయడానికి వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ గోపురం అయితే నేను డ్రా చేసేసానండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఎవరైనా పేపర్ పైన డ్రా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కింద డిజైన్లో ఇంకా రావడం కోసం ఇలా షేప్ అనేది డ్రా చేసేసుకున్నానండి, కొంచెం ఇంకాస్త స్టైలిష్గా చేయడానికని. మీరైతే ఇది రాకపోతే స్కిప్ చేయొచ్చు. నేను ఇదైతే ఫుల్గా చూపించట్లేదండి, దీనికోసం ఒక స్పెషల్గా వీడియో చేస్తాను ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి. లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే చూపించలేదండి.
అండ్ ఇక బ్యాక్ పార్ట్ అయితే మనం డ్రా చేసుకున్న షేప్ పై నుండి అయితే కట్ చేసుకోవడమే అండి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ అయితే కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. 3 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ నేను కిందికి కూడా 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నాకు 3 ఇంచెస్ హైట్ అయితే సరిపోతుందండి. అండ్ రౌండ్ నెక్ అయితే డ్రా చేసేస్తున్నాను. అండ్ ఇంక ఇప్పుడు ఇది కూడా మనం కట్ చేసేసుకోవడమే. కిందికి కూడా నేను బ్యాక్కి కర్వ్ లాగా ఎలా తీసుకున్నాను ఇలా చిన్న చిన్న డిజైన్స్లా ఇలానే ఫ్రంట్కి కూడా నేను డ్రా చేసేసుకొని కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందనమాట. అండ్ ఇవి రెండు కూడా మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసేసి కట్ చేసేసుకుందామండి. వీటిని అయితే నేను మెయిన్ క్లాత్ కోసం ఇక్కడ ఈ డిజైన్గా వచ్చాయి కదండి, బూటీస్ ఎక్కువ వచ్చిన క్లాత్ అయితే తీసుకున్నాను. దానిపైన ఇవి రెండు వేసేసి అయితే నేను కట్ చేసేస్తున్నానండి. అండ్ ఇక్కడైతే మనకు రెడీ అయిపోయింది. నేను ఈ క్లాత్లోనే హ్యాండ్స్ కూడా తీస్తున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనము డ్రా చేసుకుందాము. హ్యాండ్స్ డ్రా చేసుకోవడానికి క్లాత్ అయితే 4 ఫోల్డింగ్స్ పైన ఉందండి. హైట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. ఈ పక్కన కూడా 9 ఇంచెస్ అయితే తీసేసుకోవాలండి. 9 ఇంచ్ తీసుకొని మనం మార్క్ అయితే చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ కిందికి 2.5 ఇంచెస్ అయితే దించుకోవాలండి. కర్వ్లా అయితే తీసేసుకోవాలన్నమాట. ఇలా దించుకొని లైన్ డ్రా చేసుకొని ఎస్ షేప్ వచ్చేలా మన సైడ్ ఉన్న దగ్గర నుంచి కిందికి అయితే ఎస్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలండి. అండ్ ఇక్కడ కిందికి కూడా మనకి లెంత్ ఎంత ఉందో వెడల్పు ఎంత ఉందో చూసుకొని నేనైతే 7 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేశాను. మీకు లెంత్ ఎంత ఉందో చూసుకొని మీరైతే డ్రా చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఫ్రంట్ లోతు అయితే తీసుకుందామండి. ఫ్రంట్ లోతు తీసుకునేటప్పుడు అయితే 1/2 ఇంచ్ అయితే లోపలికి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. మీకు ఇలా డ్రా చేయడం రాకపోతే టేప్తో అయితే మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ కట్స్ కూడా పెట్టుకోవాలి, మనకు ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదని తెలియడం కోసము. ఇక్కడ క్లాత్ అనేది నేను 4 ఫోల్డింగ్స్ పైన వేసాను కదండి, దీనినైతే నేను కోట్ కోసం ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. ఈ హైట్ వచ్చేసి నేను 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అండ్ నేను అక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 తీసుకుంటున్నానండి. ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ ఉండేలా చూసుకుందాము ఇక్కడైతే. అండ్ ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. అండ్ క్లాత్ని అయితే ఇలా సెట్ చేసేసుకొని ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుందామండి. అండ్ నేను ఇక్కడ 5.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి కిందికి కూడా 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే నేను షేప్ అనేది ఇలా డ్రా చేసేసుకొని వెడల్పులో చూసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసేసుకున్నాను. మీకు తెలుసు కదండి 36 ఇంచెస్ అయితే డివైడ్ అయితే 4 చేయాలి. అండ్ నేను ఇక్కడ డివైడ్ చేసి 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసాను. అండ్ ఇక్కడ కర్వ్ దగ్గర అయితే 1 ఇంచ్ లోతుగా అయితే పైకి పెట్టేసి ఇలా షేప్ అయితే డ్రా చేసేసుకున్నానండి. షోల్డర్స్ అయితే కట్ చేసేసుకొని ఇక్కడ రెండింటిని సెపరేట్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడైతే మనము బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. కోట్ బ్యాక్ పార్ట్ అండి ఇదైతే. నేను ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన కిందికి వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నానండి. మనకి ఇక్కడ నెక్ హైట్ 2 ఇంచెస్ సరిపోతుందండి. ఎందుకంటే మనకి కోట్ నెక్ అనేది పై వరకు ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ నాకు 2 ఇంచెస్ సరిపోతుంది డ్రా చేసేసాను. రౌండ్ నెక్ అయితే పెడుతున్నాను. ఇక దీన్ని మనం కట్ చేసుకోవడమే. బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ కట్ చేయడానికి అయితే 2.5 ఇంచెస్ అయితే నేను కిందికి తీసుకుంటున్నాను. అండ్ హైట్ 2.5 తీసుకున్నాను. అండ్ పైన కూడా 2.5 అయితే డ్రా చేసేసుకుంటున్నానండి. ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసేసుకొని రౌండ్ నెక్ అయితే పెడుతున్నాను కాబట్టి రౌండ్ షేప్ కూడా ఇలా పెట్టేస్తున్నానండి. ఇక కట్ చేసుకోవడమే. ఫ్రంట్ నెక్ అయితే ఇలా కట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మనము క్లాత్ని అయితే ఫోల్డ్ చేసాం కదండి మిడిల్లో, దీన్ని అయితే మనము కట్ చేసేసుకుందామండి. ఈ క్లాత్ని అయితే సెపరేట్ చేసేసుకోవాలి. ఎందుకంటే నేను అక్కడ థ్రెడ్స్ పెడదాం అనుకుంటున్నాను. మనము ముడి వేసుకున్నప్పుడు థ్రెడ్స్ ముడి వేసుకున్నప్పుడు అయితే ఓపెన్గా మంచిగా కనబడుతుందని చెప్పేసి నేనైతే కట్ చేసేసానండి అదైతే. అండ్ ఇక్కడ పళ్ళు దగ్గర అయితే మంచి డిజైన్ వచ్చింది కదండి, ఎక్కువ గ్రాండ్గా ఉంది కాబట్టి నేను ఈ కోట్కి ఇలా మెయిన్ క్లాత్ పైన వేసేసి కట్ చేసుకున్నాను. కోట్కి అయితే బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇక స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడైతే లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా ఇలా పైన వేసేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి కిందికి. అండ్ ఇక్కడ కిందికి అయితే మళ్ళీ ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ ఇక మిగిలిన మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి లైనింగ్కి, అది మనము కట్ చేయలే కాబట్టి ఈ మెయిన్ క్లాత్ పైనే నుంచి ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. హ్యాండ్స్ అయితే చాలా ఈజీ స్టిచ్ చేయడం. ఇక్కడ నాకు 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. నేను వీటిని అయితే పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి బాడీ పార్ట్ది. అండ్ ఇక్కడ ఈ స్టిచ్ ఎలా వేయాలంటే పైనుండి ఇలా తీసుకొచ్చి మళ్ళీ కింది నుండి కూడా తీసుకొచ్చి రౌండ్గా ఇట్లా తిప్పుకుంటూ అయితే వేసుకోవాలండి. నేను మీకు వీడియోలో ఒకసారి చూపిస్తాను స్టిచ్ వేసుకున్న తర్వాత, ఒకసారి చూడండి. ఈ క్లాత్ అనేది కరెక్ట్గా ఉన్న సైడ్ నుండే పెట్టాలండి లైనింగ్. మళ్ళీ మనం రివర్స్ తీసే అప్పుడైతే మళ్ళీ మనకు కరెక్ట్గా అవుతుంది అన్నమాట.
వీడియోలో చూస్తున్నట్లుగా స్టిచ్ వేసేసి మనం మిడిల్ అనేది ఇలా కట్ చేసుకోవాలండి. మిడిల్ ఇలా కట్ చేసుకుంటే మనకు రివర్స్ అనేది కరెక్ట్గా తీయడానికి వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్స్కి నీట్గా క్లాత్ అనేది కొద్దిగా ఇట్లా కట్ చేసుకోవాలండి. అండ్ ఇక మనం ఈ క్లాత్ని అయితే రివర్స్ తీసేసుకోవడమే. నేనైతే వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి. అండ్ ఇలా రివర్స్ అయితే తీసేసుకోవాలండి. నీట్గా అయితే చేసేసుకోవాలి. రివర్స్ తీసేటప్పుడు షేప్స్ అనేవి జాగ్రత్తగా తీయాలండి. చిన్న స్క్రూడ్రైవర్ ఏదైనా మీ దగ్గర ఉంటే వాటితో అయితే బయటికి ఇలా అనేసేయాలి. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక పైనుండి మంచిగా స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి. అండ్ నేనైతే ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. వీడియోలో చూడండి. మనకి ఇంకా బ్యాక్ పార్ట్ ఇంకా రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి. మనం బాడీ పార్ట్స్ రెండింటికి కూడా కిందికి డిజైన్ చేసాం కదండి చిన్న చిన్న కర్వ్స్లా. ఆ కర్వ్స్ని కూడా బయటికి జాగ్రత్తగా అనేసి దానిపైనుండి అయితే ఇలా నీట్గా అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయితే మనం స్టిచ్ చేసుకుందామండి. ఇక్కడైతే నేను మెయిన్ క్లాత్ని కరెక్ట్ సైడ్లో అయితే వేసేసానండి. ఇలా దానిపైనుండి అయితే ఇలా ఇంకొక క్లాత్ ఉంటుంది కదా, ఇదైతే నేను కోటు కట్ చేసుకుంటప్పుడు మిగిలిపోయిందండి. డిజైన్లా వేద్దామని చెప్పేసి నేను ఇక్కడ నెక్ పైన అయితే వేసేస్తున్నాను. ఆ క్లాత్ కూడా కరెక్ట్ సైడ్లోనే వేసేసానండి. దానిపైనుండి అయితే ఈ లైనింగ్ క్లాత్ మనం వేసేసుకోవాలి. అండ్ మెయిన్ క్లాత్ అయిన నేను డిజైన్ క్లాత్ అయితే కరెక్ట్ సైడ్ పైనకి కరెక్ట్ సైడ్ ఉండేలా ఉండాలండి. దానిపైనుండి అయితే లైనింగ్ క్లాత్ అయితే వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ వేసుకొని నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. అండ్ కిందికి కూడా మనం కర్వ్లా కట్ చేసుకున్నాం కదా, దానికి కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు కర్వ్స్ ఉంటాయి కాబట్టి నీట్గా మెల్లిగా అయితే వేసేసుకోవాలండి. ఈ కర్వ్స్ అనేవి ఎలా డ్రా చేయాలి, ఎలా స్టిచ్ చేయాలని నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తానండి. ఈ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే మీకు క్లియర్గా చూపించలేదు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసేసుకొని రివర్స్ తీసేసుకోవాలండి. అండ్ ఇలా రివర్స్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా అయితే దానిపైనుండి క్లాత్ సెట్ చేసేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం నెక్ చుట్టూ వేసుకోవాలండి ఇలా స్టిచ్. దాని తర్వాత ఇక్కడ కింద మనము ఓపెన్గా వదిలేసాం కదా క్లాత్, ఇక్కడ మనకి పళ్ళు క్లాత్ అయితే వేసాం కదండి, ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్లు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అలా లాస్ట్ వరకు కార్నర్ వరకు కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక డిజైన్లో అయితే అవుతుందండి. క్లాత్ వేస్ట్ చేయడం ఎందుకు, కోట్ కట్ చేసేటప్పుడు మిగిలిపోయింది కదా అని చెప్పేసి నేను ఇలా పైన అయితే వేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకోవడం అయితే మనకు కంప్లీట్ అయిపోయిందండి. కిందికి కర్వ్ డిజైన్ ఉంది కదా, దానిపై నుండి కూడా నిదానంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలండి. అండ్ ఇక్కడ మనకు రెడీ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ కూడా. ఒకసారి వీడియోలో చూడండి. అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కూడా ఇప్పుడు మనకు రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటికి కూడా షోల్డర్స్ని మనం జాయింట్ అనేది చేసేసుకుందామండి. ఈ 2 షోల్డర్స్ కూడా మనం ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి మనం స్టిచ్ చేసుకుందామండి. ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మిడిల్ నుండి స్టిచ్ చేయాలండి. మనం కట్స్ పెట్టుకుంటాం కదా మిడిల్ అని చెప్పేసి, దాన్ని షోల్డర్ మిడిల్లో వేసేసి ఈ విధంగా ముందుగా కిందికైతే జాగ్రత్తగా అయితే మనము స్టిచ్ చేయాలండి. మనం ఇక్కడ ముందుకు లోతుగా తీసాం కదా, ఆ లోతుగా తీసిన సైడ్ అయితే ఫ్రంట్కు ఉండాలండి. ఫ్రంట్కు ఉండేలా అయితే చూసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు వీడియోలో చూపించడం మర్చిపోయాను. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, బాడీ పార్ట్, దానికి కూడా షోల్డర్ దగ్గర అయితే లోతుగా తీసుకున్నానండి. ఖచ్చితంగా లోతుగా తీసుకోవాలి. మీరైతే లోతుగా కట్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే నేను హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసానండి. ఇక మనం సైడ్స్కి మన వెడల్పులో ఎంత ఉంటుంది అని ఓల్డ్ బ్లౌజ్ ఏదైనా ఉంటే దాన్ని చూసుకొని అయితే ఈ విధంగా స్టిచెస్ అనేవి వేసేసుకోవడమే అండి. ఇక మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినట్టే. 2 సైడ్స్ కూడా వేసేసుకొని అండ్ బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ పెడుతున్నానండి డోరీస్లా. దానికోసం అయితే ఈ క్లాత్తోనే నేను ఇలా డిజైన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే నేను డోరీస్ అనేవి పెట్టేశానండి. డోరీస్ అయితే మీకైతే తెలుసు అనుకుంటున్నాను, వీడియోలో చూపించలేదు. మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది బాడీ పార్ట్. ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే మనము కుర్చీలు అనేవి పెట్టేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా జాయింట్ అనేది చేసేసుకొని రెండింటిని ఇలా నీట్గా అయితే కుర్చీలు పెట్టుకోవాలండి. ఒకేలా ఉండాలండి కుర్చీలు, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా పెట్టకూడదు. అండ్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, నీట్గా ఒకేలా ఉండేలా అయితే పెట్టేసుకోవాలండి.
నేను ఇక్కడ టోటల్ క్లాత్‌కి అయితే కుర్చీలనేవి పెట్టేశాను. అండ్ ఇక్కడ అంచు నేను పైన ఎలాస్టిక్ లాంటిది వేస్తానని చెప్పాను కదా! దానికోసం అయితే ఇలా చేసేస్తున్నానండి. ముందు కరెక్ట్‌గా ఉన్న సైడ్ అయితే ఇలా పైనుండి స్టిచ్ వేసుకోవాలండి. ఈ కార్నర్ నుండి చివరి కార్నర్ వరకు కూడా ఈ క్లాత్‌నైతే మనము కరెక్ట్‌గా ఉన్న సైడ్ అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలండి నీట్‌గా. నేను ఇక్కడ స్టిచ్ వేసేసుకున్నానండి. మళ్ళీ దానిని క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసి రివర్స్ సైడ్‌లో ఉన్న సైడ్ ఉంటుంది కదండీ లైనింగ్ సైడ్, దాని సైడ్ అయితే ఇలా మలిపనేది కుట్టుకోవాలండి. ఒక 2 ఇంచెస్ 2-3 ఇంచెస్ గ్యాప్ అనేది ఉండాలండి. దానికి ఎలాస్టిక్ అనేది లోపలికి వెళ్ళేలా అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఎలాస్టిక్ అయితే వేసేస్తున్నానండి. ఎలాస్టిక్ అయితే లోపల నుండి బయటికి తీసేసాను. ఈ 2 ఎలాస్టిక్స్‌ని అండ్ క్లాత్‌ని కూడా పట్టేసుకొని ఇక నేనైతే స్టిచ్ వేసేసుకుంటున్నానండి. మనకి ఇక బాటమ్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే. ఎలాస్టిక్ ఉంటే మనకు సేఫ్‌గా ఉంటుందండి థ్రెడ్స్ కన్నా కూడా. అందుకే నేను ఎప్పుడైనా ఎలాస్టికే వేస్తాను. ఇక మనం కోట్ అనేది స్టిచ్ చేసుకుందామండి. ఈ కోట్ స్టిచ్ చేసుకునేటప్పుడైతే మెయిన్ క్లాత్ ఉంటుంది కదా! దాన్ని కరెక్ట్ సైడ్‌లో వేసేసుకొని దానిపై నుండి అయితే లైనింగ్ క్లాత్ వేసేయాలండి. ఇలా లైనింగ్ క్లాత్ వేసేసుకొని నెక్ చుట్టూరా కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అదేవిధంగా 2 షోల్డర్స్ నుండి కూడా స్టిచ్ వేసుకోవాలండి. 2 షోల్డర్స్ కూడా ఎందుకు స్టిచ్ వేసుకుంటున్నామంటే మనం దీనికి హ్యాండ్స్ రావు కాబట్టి మనం ఓపెన్‌గా వదిలేస్తాం కాబట్టి ముందే మనం స్టిచ్ వేసుకుంటే రివర్స్ తీసేసుకుంటప్పుడు మనకి ఈజీ అవుతుందండి. అండ్ ఇక్కడ కిందికి కూడా నేను స్టిచ్ అనేది వేసేసాను. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. అండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్‌ని అయితే మనం రివర్స్ తీసేయడమే అండి ఇక. రివర్స్ తీసేసి క్లాత్‌నైతే నీట్‌గా సెట్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా సెట్ చేసుకున్న తర్వాత నెక్ ఉంటుంది కదండీ! నెక్ చుట్టూ కూడా మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. క్లాత్‌ని సెట్ చేసేసుకొని ఇదే ప్రాసెస్‌లో నెక్, షోల్డర్స్ అండ్ మనం కిందికి కూడా రివర్స్ తీసాం కదా! అక్కడ కూడా మనం ఇలా నీట్‌గా అయితే స్టిచ్ వేసేసుకోవడమే అండి. ఇక మనకు కోట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనం స్టిచ్ చేసుకుందామండి. ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడైతే క్లాత్‌ని కరెక్ట్ పొజిషన్‌లో వేయాలి మెయిన్ క్లాత్‌ని. అండ్ ఇక్కడ మనము మిడిల్‌లో కట్ చేసాం కాబట్టి నెక్ అండ్ ఇటు సైడ్ కూడా మనం కట్ చేసిన సైడ్ కూడా మనం స్టిచ్ అనేది ముందుగానే వేసేసుకోవాలండి. ఓన్లీ సైడ్ స్టిచెస్ వేసే సైడ్ అయితే వదిలేసుకొని టోటల్ నెక్, షోల్డర్స్, కింది సైడ్ అండ్ ఈ ఓపెన్‌గా మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదండీ! ఆ సైడ్ కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇదే విధంగా ఇంకొక క్లాత్ కూడా ఉంటుంది కదా కట్ చేసుకున్నది, ఆ 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసుకొని రివర్స్ తీసేసుకొని మళ్ళీ దానిపై నుండి అయితే ఈ విధంగా నీట్‌గా అయితే మనం కుట్టు వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్స్ కూడా మనకు రెడీ అయిపోయినట్టే కోటువి. అండ్ ఇక్కడ మనము షోల్డర్స్ అనేవి జాయింట్ అయితే చేసేసుకుందామండి. బ్యాక్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ కోట్ షోల్డర్స్ ఉంటాయి కదా, వాటిని అయితే మనము జాయింట్ అయితే చేసేసుకుందాము. 2 షోల్డర్స్ అయితే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్‌కి కూడా మనకి ఎంత సరిపోతుందో అంత చూసేసుకొని సైడ్‌కి స్టిచెస్ వేసుకోవాలండి. అండ్ ఇక్కడ మనకైతే ఇక కోట్ కూడా రెడీ అయిపోయినట్టే. ఈ కోట్ ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి నేను డోరీస్ అనేవి పెడదాం అనుకున్నాను కదండీ! నేనైతే ఇక్కడ డోరీస్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను డోరీస్ అనేవి పెడుతున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే 2 సైడ్స్ కూడా డోరీస్ అనేవి పెడుతున్నాను. అండ్ ఇప్పుడు మనకి కోట్ అయితే రెడీ అయిపోయింది. ఈ కోట్ ఎలా ఉందో ఒకసారి వీడియోలో చూసేయండి. టోటల్ చూపిస్తున్నాను. అండ్ కోట్ అయితే ఇలా ఉందండి. టోటల్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంది. స్కర్ట్ రెడీ అయిపోయింది, బ్లౌజ్ రెడీ అయిపోయింది, కోట్ రెడీ అయిపోయింది. అండ్ నాకైతే ఈ డ్రెస్ 5 టైప్స్‌లా అయితే మనం వియర్ చేయొచ్చండి. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. అండ్ ఫస్ట్ స్టైల్ వచ్చేసి ఇలా అనమాట. మనం బ్లౌజ్ అండ్ స్కర్ట్ వేసుకొని ఇలా వదిలేయొచ్చండి, బాగా కనబడుతుంది. దుపట్టా కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే ఈ కలర్ దుపట్టా లేదు, నేను వేసుకోలేదు. హాఫ్ సారీలో చూపిద్దాం అనుకుంటున్నానండి. నాకు మ్యాచింగ్ కలర్ చున్నీ లేదు, అందుకే నేనైతే వేసుకోలేదు. ఇలానే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కోట్ వేసుకుంటే ఇలా ఉంటుందండి. కోట్‌ని ఇలా వదిలేయచ్చు. ఇంకా కింద బటన్ కూడా పెట్టేసుకోవచ్చండి. ఇదొక స్టైల్ అండి. ఇలా కూడా బాగుంటుంది. ఇలా అయితే మనం స్టిచ్ చేసుకుంటే ఒకే డ్రెస్‌ని ఇలా చాలా టైప్స్‌గా అయితే మనం వేసుకోవచ్చండి. అండ్ ఎలా ఉందండి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.